honor to welcome you all today as we celebrate truly a special moment. It is Surya Vidyaniketan Silver Jubilee celebration. 25 years ago, this journey begins with a small step and big vision. Today, we stand here together to celebrate how far we have come. A very warm welcome to our chief guests and our dedicated staff, our hardworking students and parents, and most importantly, our friends and family. Your presence here today makes this celebration complete. 25 years is not just a number. It represents thousands of days of hard work. Its amount look back with a pride and look forward with a hope. Whether you have been with us since one or you have been recently joined us, you have been a part of our heartbeat of this organization. With the same energy and enthusiasm, let us start Silver Jubilee celebrations with big hands of applause. The institution stands strong because of visionary leadership, unwavering commitments, and heart that beats for education. I request our visionary correspondent, Mr. D.G. Brahmananda Reddy sir, and dynamic director of our institution, Mrs. D. Padmavati ma'am, onto the dais. Please welcome them. And director ma'am onto the dais with great hands of applause. Wonderful. Good morning to everybody. Today, our school we are awaited for this day since 3 months onwards. All our dedicated staff and well-wishers, distinguished guests, parents, students, and everybody, friends and family. On this auspicious day, we feel proud to invite you on the dais, everyone, with great respect on each and every person. Thank you, sir. అంతేకాకుండా 2001లో స్థాపించబడినటువంటి సూర్య విద్యానికేతన్ 2025-26 అకాడమిక్ ఇయర్కి 25 వసంతాలు పూర్తి చేసుకొని రజతోత్సవ వేడుకల్ని నిర్వహించుకోవడం కోసం ఈరోజు ఎంతో ఉత్సుకతతోటి ఉత్సాహంతో వేలాది మంది తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు మనల్ని వెన్నంటి ప్రోత్సహించున్నటువంటి ప్రముఖులందరినీ ఈ వేదిక దగ్గరికి తీసుకురావడం జరిగింది. వీళ్ళందరినీ ఒక్కొక్కరిగా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతోంది. కావున అందరూ అతిథులు డాన్స్ మీదకి వచ్చేటప్పుడు వాళ్ళ రాక కోసం మనం ఎంత ఎదురు చూసామో దాన్ని అంతా మన కరతాళ ధ్వనుల ద్వారా మీరు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. యాక్చువల్గా ఇది ఫంక్షన్, ఒక ఫ్యామిలీ ఫంక్షన్. ఆ ఫ్యామిలీ ఫంక్షన్కి మేము ముఖ్యంగా నిర్ణయించిన రోజు నుంచే ఇది ఫ్యామిలీ ఫంక్షన్ లాగానే నిర్వహించాలనుకొని మన గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి మరియు ధర్మపత్ని శ్రీ పుష్పలీల గారిని కుటుంబంతో సహా వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాను. Give a big round of applause. గౌరవంగా వేదిక మీదకి వచ్చి మీ స్థలంలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాము. అలానే ఈరోజు విశిష్ట అతిథి స్వర్గీయ పిడితల రంగారెడ్డి గారి మనవడైనటువంటి శ్రీ పిడితల రవికుమార్ రెడ్డి గారు దంపతుల్ని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. రవికుమార్ రెడ్డి గారు, అనితా రెడ్డి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మేము ఇంత గ్రాండ్గా ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా ఈ అవకాశం కల్పించిన రవికుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నామండి.
అదేవిధంగా ఈ వేదిక మీదకి ఇంకొక ఫిలాంథ్రపిస్ట్, ఐసిఆర్ రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీ గాజుల శ్యామ్ సుందర్ గారిని మీ అందరి కరతాళ మధ్య వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ టు సార్. తదుపరి ప్రైవేటు పాఠశాలల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తులసి విష్ణుప్రసాద్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు ఒక 5 నిమిషాల్లో వేదిక దగ్గరికి చేరుకుంటారు. తర్వాత మరలా ఆహ్వానించడం జరుగుతుంది. అలానే రీజనల్ ప్రెసిడెంట్ ఏవి సుబ్బారావు గారు కూడా మరి ఒక 5 నిమిషాల్లో ఈ వేదిక మీదకి చేరుకోవడం జరుగుతుంది. మరి యొక్క ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, పర్చూరు శారదా విద్యానికేతన్ అధినేత అయినటువంటి కె రామకోటేశ్వరరావు గారి దంపతుల్ని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ అనుభవాన్ని మాకు షేర్ చేస్తూ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాం. ఆర్కే సార్ గారిని మేము ఆర్కే సార్ అని పిలుస్తాము. సరళమ్మ గారిని పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము వేదిక పైకి. అదేవిధంగా మరి యొక్క సోదరుడు సిఐ గుంటూరు సతీమణి శ్యామల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి దప్పిలి భాస్కర్ రెడ్డి బాబాయిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. అలానే మిత్రులు శ్రేయోభిలాషి మాంటిసోరీ స్కూల్ నిర్వహించి నాకు ఎన్నో విషయాల్లో తోడుగా ఉన్నటువంటి దుగ్గా రమేష్ రెడ్డి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తాం. మరి యొక్క ఇందులో శ్రేయోభిలాషులు గుత్తా బాలేశ్వరయ్య గారు సొసైటీ బ్యాంక్ చైర్మన్ ఇందులూరు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అలానే బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి, గిద్దలూరు ప్రైవేట్ స్కూల్స్ మధ్య ఐక్యతను ఉంచినటువంటి మా వన్నడోలి ప్రెసిడెంట్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి గారిని మీ అందరి కర్తవ్య ధ్వనుల మధ్య వేదిక మీదకి సగారంగా ఆహ్వానిస్తాం. యాక్చువల్గా సుధీర్ కుమార్ రెడ్డి మా స్టేట్ లీడర్స్ని రిసీవ్ చేసుకోవడంలో ఉన్నారు. వాళ్ళందరినీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆహ్వానించడం జరుగుతుంది. తదుపరి మోహన్ని నెక్స్ట్ కార్యక్రమానికి సన్నద్ధం చేయవలసిందిగా వేద మంత్రోచ్చారణలతోటి ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది. ఏదైనా ఒక మంత్రాలతో స్టార్ట్ చేస్తే అది ఎంతో మంచి జరుగుతుందన్న ఇదితో మనము దాన్ని స్టార్ట్ చేద్దాము. మా ఇంటి ఆడపడుచు సోదరి పుష్పలీల మరియు బావగారైనటువంటి మన గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు ఒక చిన్న కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. బిఫోర్ దట్ వేద మంత్రోచ్చారణ బై మోహన్ ఎదుగుతాడు. మీరందరూ ఇప్పుడు దాకా చాలాసార్లు విన్నారు సూర్య విద్యానికేతన్ యొక్క గీతాన్ని. ఆ గీతాన్ని స్వరపరచడం, పాడడం చేసినటువంటి శ్రీకర్ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాను. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం బ్రాహ్మణస్పదానః శృण्वन्नोति सेदसादनम् ओम हंसाय विद्महे
परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ मधुवातरुतायते मधुक्षरन्ति सिन्धवः माद्वेन सङ्कोषदे मधुनक्तमुतोषसे मधुमत्पार्थिवगं रजः मधुधौर्यस्तु नः पिता मधुमान्नो वनस्पतेर्मधुमागम् अस्तु सूर्याः माद्वीर्गावो भवतु नः। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवां भद्रं पश्येमाक्षवीर्यजत्रा स्थिरैरङ्गैस्तुष्टुवाघं स्वस्तनूभिः वस्येम देवहितं युदायुः। स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नष्टार्घ्यो अरिष्टनेमिः स्वस्ति नोर्बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ధన్యవాదాలు మోహన్ గారు. నెక్స్ట్ మనం అతిథుల కోసం అనౌన్స్ చేసిన అతిథులు ముగ్గురు మన ముందు ఉన్నారు. మరొకసారి వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అపుస్మా స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ తులసి విష్ణు ప్రసాద్ గారు ప్రైవేట్ పాఠశాలకి ఉన్నటువంటి సమస్యల మీద అనేక పోరాటాలు చేస్తూ బడ్జెట్ పాఠశాలల పట్ల ప్రేమను చూపుతూ బడ్జెట్ పాఠశాల కరెస్పాండెన్స్కి వచ్చే సమస్యల్ని తీర్చుతూ అందరికీ మార్గదర్శనం చేస్తున్నటువంటి తులసి విష్ణు ప్రసాద్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ సార్. అదేవిధంగా మరి యొక్క హితులు శ్రేయోభిలాషులు గిద్దలూరులో అపుస్మా ప్రారంభించాలి అనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉండి అనేక పర్యాయాలు గిద్దలూరుకి వచ్చి గిద్దలూరులో అపుస్మాని ప్రారంభింపజేసినటువంటి మా జోనల్ రీజనల్ ప్రెసిడెంట్ అపుస్మా ఏవి సుబ్బారావు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారి స్థానంలో ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాము. విద్యార్థులు కరతాళ ధ్వనులు బాగా వినిపించాలి. అతిథులు మన గ్రాటిట్యూడ్ మన కరతాళ ధ్వనులలోనే వినిపించాలి. అలానే అపుస్మా జోన్ 2 ప్రెసిడెంట్ గున్నం బుల్లబ్బాయి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఇందాకే చెప్పాను, మా యంగ్ అండ్ డైనమిక్ ప్రెసిడెంట్ గిద్దలూరు జోన్ అపుస్మా ప్రెసిడెంట్ నా ఇష్టమైనటువంటి విద్యార్థి మరియు కరెస్పాండెంట్ మరియు మా నాయకుడు కలగలిపిన సుధీర్ కుమార్ రెడ్డిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఇది ప్రత్యేకము. ఏదంటే ఈ స్కూల్ విద్యార్థిగా కాకోకుండా ఒక ప్రెసిడెంట్గా ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. విద్యార్థి ప్రెసిడెంట్గా రావడం. వెల్కమ్ యూ సుధీర్.
ఇంకా చాలా మంది అతిథులు ఉన్నారు. రేపటి రోజుకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి మిగతా అతిథులందరూ వేదిక మీదకి రేపు ఆహ్వానించబడతారు. ఈరోజు మా సోదరి పుష్పలీల ఎంత ఘనంగా తీర్చుకుంది అంటే, అన్నయ్య స్కూల్ స్టార్ట్ చేశాడు, అంచెలంచెలుగా ఎదుగుతా ఉంది. సరస్వతి కటాక్షం బాగా కావాలి అని మమ్మల్ని దీవిస్తూ ఈరోజు సరస్వతి విగ్రహ ఆవిష్కరణ మా బావగారి చేతుల మీద మరియు ప్రియతమ నాయకులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు, మన గిద్దలూరు శాసనసభ్యులు, అదేవిధంగా మా అత్యంత ఇష్టమైన వ్యక్తి స్వర్గీయ పిడతల రంగారెడ్డి గారి మనవడు శ్రీ పిడతల రవికుమార్ రెడ్డి గారి దంపతులు వేదిక ముందుకి విచ్చేసినట్టయితే అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరలా ముందు ఇక్కడి నుంచి మీకు కింద विद्यां देहि यशोतिः भगवती नमसरति विद्यं गृहे कविपुंसा देहि परमेश्वरी ॐ पानो देवी सरस्वती गुणवती दीना विद्याव्रतो ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मभद्र विशालाक्षि पद्मकेसरवरेण देवेश्वरं मे निवाराय ओम कामरायणः दीपं दर्शयामि प्रणतजनते ते सन्ततं सत्सभायां कृष्णानां दुस्तराणमपि लघु सुसमाधानेश्वरत्वम् ओम दीपं ज्योति परब्रह्म दीपं ज्योति कर दीपो हारतो मे पापं दीपं ज्योति नमोस्तुते हरि ओम दीपं ग्रहेण देवेशा संकटं मे निवाराय ओम वामनाय दीपं दर्शयामि धूपं ओम मंगलमहाकाय मंगलमनरे मंगलमणि मंगलमणि ముత్యాల హారతులు ముదితలివరే మూషిక వాహనునికి ముచ్చటతోను ముత్యాల హారతులు ముదితలివరే మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే Ashok Reddy Garu for donating Saraswati statue to Surya Vidya Niketan. తదుపరి కార్యక్రమంగా మారలేదు కాబట్టి ప్రకాశం జిల్లాగా ఉన్నటువంటి అపుస్మ కార్యవర్గంలో జిల్లా సెక్రటరీగా ఉన్న జిఎంఆర్ మల్లికార్జున్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. నెక్స్ట్ కార్యక్రమము అందరి అతిథుల చేతుల మీదుగా 25 సంవత్సరాల సందర్భంగా సూర్య విద్యా నికేతన్
గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో తపాలా శాఖ ఆధ్వర్యంలో తపాలా బిల్లుని ఆవిష్కరించడం జరుగుతోంది. 25 సంవత్సరాల సూర్య విద్యానికేతన్కి గుర్తుగా తపాలా శాఖకి అభ్యర్థిని పెట్టుకున్నప్పుడు వాళ్ళు మనకి మన స్కూల్ సిల్వర్ జూబ్లీ లోగోతోటి తపాలా బిల్లుని రిలీజ్ చేయడానికి అనుమతి ఇచ్చున్నారు. దాన్ని ఇనాగరేట్ చేయడానికి It is pride moment for Surya Vidyaniketan for releasing Surya Silver Jubilee. Surya Silver Jubilee postal stamp. Silver Jubilee postal stamp released by correspondent sir, Big Ma'am, MLA Garu and other guests. In 2001, Surya Vidyaniketan was started as a sapling, and now it has been completed 25 years, successful academic years, and now going to celebrate Silver Jubilee celebrations. So on this gorgeous occasion, now we are seeing postal stamp releasing of Surya Vidyaniketan Silver Jubilee celebrations. जय हो सूर्य विद्यानिकेतन, जय हो सूर्य विद्यानिकेतन, जय हो सूर्य विद्यानिकेतन. One vision. Correspondent sir, director madam, well wishers, old students, everybody's opinions filled in that souvenir, and it's time to release Surya Vidyaniketan Silver Jubilee souvenir. Made up of correspondent sir Brahmananda Reddy Garu, director Padmavati Madam Garu, all the dedicated staff members, well wishers, old students, everybody's opinions mentioned in that souvenir. Two, three discipline department students come forward and clear the dais. Discipline department students come forward. సావనీరు పుస్తక ఆవిష్కరించినటువంటి అతిథులకు కృతజ్ఞతలు. సావనీరు పుస్తక ఆవిష్కరించినటువంటి అతిథులకు కృతజ్ఞతలు. And students, you know very well, get ready. విద్యానికేతనం విద్యార్థి వై చగా అందేను ఆకాశం
Wow, beautiful performance. केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान आते नहीं तुम मेरा के जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरं రామనారాయణం జానకీవల్లభం. స్పీకర్ తోటి ఇంకా మధ్య మధ్యలో సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ అంటే 25 సంవత్సరాలు ప్రస్థానం ఒక స్కూల్ పొందడం అంటే ఎంతో పూర్వజన్మ సుకృతం. అలానే చాలామంది ప్రోత్సాహం ఉంటే తప్ప ఈరోజు ఈ డయాస్ ఇక్కడ ఇంత నిండుగా ఉండేది కాదు. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని మనం నిర్వహించాలి అనుకున్నప్పుడు చాలా టెన్షన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మళ్ళీ 25 సంవత్సరాలు దాటితే 25 సంవత్సరాన్ని చేయలేకపోయామనేటువంటి ఒక రిగ్రెట్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో దీన్ని సంకల్పించడం జరిగింది. ఆ సంకల్పం కొనసాగుతుంది. ఈరోజు ఇంతమంది అతిథులు ఈ డాస్ మీద ఉన్నారు. వీరందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం రజతోత్సవ సభకి విచ్చేసినటువంటి ప్రియతమ శాసనసభ్యులు ముత్తుమ్ల అశోక్ రెడ్డి గారిని మన విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మరియు మిత్రుల్ని, శ్రేయాభిలాషుల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటాం. ఈరోజు సూర్య విద్యా నికేతన్ ఈ యొక్క స్కూలుకు సంబంధించి రజతోత్సవ వేడుకలని చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి స్కూల్ కరెస్పాండెంట్ గారు, అలాగే వాస్తవంగా నా సతీమణి పుష్పలీలకి అతను అన్న అవుతాడు, సొంత కజిన్ బ్రదర్ బ్రహ్మానందరెడ్డి గారికి, అలాగే వారి సతీమణి గారికి, వారికి అలాగే ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా మేనల్లుడు పిడతల రవికుమార్ రెడ్డి గారికి, అలాగే వారి యొక్క సతీమణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా సతీమణి పిల్లలు, అలాగే ఇతర అపుస్మా అసోసియేషన్ పెద్దలకి, అలాగే పూజ్యులు గిద్దలూరు గ్రామ మాజీ సర్పంచ్ గారు దప్పిలి విజయ భాస్కర్ రెడ్డి గారికి,
గిద్దలూరు సహకార బ్యాంక్ అధ్యక్షులు దుత్తా బాలేశ్వరయ్య గారికి, అలాగే మాంటిస్సోరీ స్కూల్ కరెస్పాండెంట్ గారు, ఆయన కూడా నాకు బంధువే, మా బావగారు అవుతారు ఆయన, దుగ్గా రమేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన యొక్క ఇతర పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి ఇతర స్కూల్స్ కరెస్పాండెంట్స్కి, అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చిన్నారులైనటువంటి విద్యార్థులకి నా యొక్క శుభాశీస్సులు అందజేస్తూ ఉన్నాను. మొదటగా సూర్య విద్యా నికేతన్ని బ్రహ్మానందరెడ్డి గారు 2001 సంవత్సరంలో స్థాపించినప్పుడు మనకి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో కొంతమంది పిల్లలతో ఆనాడు మొదలుపెట్టాడు. అయితే తనలో ఉన్నటువంటి పట్టుదల, తనలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి, అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఎవరైనా స్థాపించేటువంటిది లాభాపేక్షతోనే స్థాపిస్తాం. కానీ బ్రహ్మానందరెడ్డి గారిలో నేను చూసింది ఏంటనంటే, లాభాపేక్షతో పాటు దానికంటే ఎక్కువగా పిల్లలకి నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, ఉత్తమమైనటువంటి భావి భారత పౌరులుగా తయారు చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో తన యొక్క స్కూల్ని ముందుకు తీసుకొని పోవడం జరిగింది. ఏదైతే నేను చెప్పినటువంటి రెండవ అంశం ఉందో, ఆ రెండవ అంశాన్ని దానికి కట్టుబడి తను పనిచేయడం ద్వారా, కట్టుబడి ఆ యొక్క స్కూల్ని రన్ చేయడం ద్వారా ఈరోజు నేను గర్వంగా గొప్పగా చెప్పగలుగుతాను. ఈ 25 సంవత్సరాల వారి యొక్క ప్రస్థానంలో ఈ ప్రాంతంలో నెంబర్ 1 స్కూల్గా సూర్య విద్యా నికేతన్ ఎదిగింది అని అంటే దానికి కారణం బ్రహ్మానందరెడ్డి గారు, వారి సతీమణి యొక్క పట్టుదల అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఏది ఏమైనా గిద్దలూరు ప్రాంతం అంటేనే ఒక మారుమూల ప్రాంతం. మన జిల్లా ఇంతకుముందు ఉమ్మడి ప్రకాశంలో, నేటి కొత్త మార్కాపురం జిల్లాలో కూడా మనది చిట్ట చివరి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అంటే అది సాహసోపేతమైన చర్య. కారణం ఏమిటనంటే, మార్కాపురంలో ఉన్నటువంటి ఫీజెస్తో పోల్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ట్యూటోరియల్స్లో ఉన్నటువంటి ఫీజెస్ అనేటువంటిది తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఫీజులు తక్కువగా ఉంటాయో, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఫ్యాకల్టీస్కి మంచి శాలరీస్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫీజెస్కి లోబడి వారు ఎక్కడైతే ఉన్నటువంటి మార్కాపూర్, ఒంగోలులో ఉన్నటువంటి స్కూల్స్కి పోటీగా ధీటుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అంటే దాని వెనక వారు స్కూల్ని లాభాపేక్ష కంటే కూడా స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా, ఈ స్కూల్ నుంచి తయారయ్యేటువంటి విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండేలాగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యం వారిలో ఉండబట్టే ఇది సాధ్యమైంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఏది ఏమైనా కూడా ఈరోజు నాకు తెలిసినంత మటుకు ఈ సూర్య విద్యా నికేతన్లో 2000 చిల్లర అంటే 2500 మంది పైచిలకు 1860 మంది విద్యార్థులు ఈరోజు ఈ యొక్క స్కూల్లో చదవగలుగుతున్నారు. నేను ఇటువైపుకు నేను ఏదైనా పొలిటికల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ చూస్తూ ఉంటాను. చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. వీటిని ఒక ప్రక్కన పెడితే నా పెద్ద పిల్లవాడి పేరు దివ్యేష్, చిన్న పిల్లవాడి పేరు భవగ్న. వారిద్దరూ కూడా ఇక్కడ 8th స్టాండర్డ్ వరకు వారు ఈ స్కూల్లోనే చదువుకున్నారు. నా పిల్లలు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళు పెద్దవాడు చిన్నవాడు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ స్కూల్లో ఆ స్టాండర్డ్స్ ఉండబట్టే నేను ఇక్కడ చదివించాను. నా బామర్ది స్కూల్ అని కాదు నేను చదివించింది, ఈ స్కూల్లో ఆ స్టాండర్డ్స్ ఉండబట్టి నేను ఇక్కడ చదివించాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఏది ఏమైనా కూడా నేను బ్రహ్మానందరెడ్డి గారిని కోరేది,
బ్రహ్మానందరెడ్డి గారికి సూచించేది ఇదే విధమైనటువంటి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ రాబో రోజులలో విద్యా వ్యవస్థ అనేది నిరంతరం పోటీ పడుతూ ఉంది. ఆ యొక్క పోటీతత్వానికి ధీటుగా సూర్య విద్యానికేతన్ని మీరు తీర్చిదిద్దాలని, ఇక్కడ నుంచి ఒక విద్యార్థి వచ్చాడనంటే బయటకు వచ్చాడనంటే నేను చదివింది సూర్య విద్యానికేతన్లోని ఎలాగైతే బిట్స్ బిలానీనో లేకపోతే కనుక మాకు విట్టులోనో లేకపోతే ఎస్ఆర్ఎంలోనో ఇంజనీరింగో ఇటువంటి చదివితే మేము అక్కడ చదివామని చెప్పగలుగుతారో, నేను 10th క్లాస్ వరకు అక్కడ చదివానని చెప్పుకోగలిగేటువంటి విధంగా ఈ యొక్క సూర్య విద్యానికేతన్ స్కూల్ని మీరు తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి మనకి ఈ వ్యవస్థలో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థ పట్ల, విద్యా వ్యవస్థను తీర్చిదిద్దే దాని పట్ల పూర్తిగా శ్రద్ధ కనపరుస్తూ ఉన్నారు. ఈరోజు విద్యా వ్యవస్థకి ఎంత పోటీతత్వం వచ్చేసిందంటే పాఠ్యాంశాలు పాఠ్యపుస్తకాలు చదివేదానికంటే కూడా ఆ విద్యార్థులు సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి తత్వం. ఉదాహరణకి మీరు ఒక దీని గురించి మీరు ఇస్తే ఆ విద్యార్థి తను ఏమనుకుంటున్నాడో తను రాయగలిగి అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ని అతను ప్రదర్శించవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇదే గతంలోనైతే క్లాస్ రూమ్లో 60 మందో 40 మందో విద్యార్థులు ఉంటే అందరూ ఒకటే రీతిలో రాస్తారు. కారణం మాస్టర్ చెప్పేది బుక్లో ఉన్నది, ఆ బుక్లో ఉన్నది వాళ్ళు వింటారు, అదే వాళ్ళు పెడతారు. ఇవాళ విద్యా వ్యవస్థ మారిపోయింది. ప్రపంచ విద్యా వ్యవస్థ ఎన్నో ఇన్నోవేషన్స్ని మనకు ముందుకు తీసుకొస్తుంది, పిల్లలలో ఉన్నటువంటి తత్వాన్ని ముందుకు తీసుకొని వస్తుంది. కాబట్టి ఆ యొక్క విద్యా వ్యవస్థకి ధీటుగా మీరు తయారు చేయాలని కోరుతూ, ఇక్కడ మీరు ఈ యొక్క ప్రిన్సిస్లోకి వచ్చిన తర్వాత మీకు ఇంకా ముందుకు పోగలిగింది మా మేనల్లుడు జనరల్గా ఏంటంటే కొంచెం అన్ని విషయాలలో కూడా ఒక పద్ధతిగా ఉంటాడు, డిసిప్లిన్డ్గా ఉంటాడు. ఏదైతే కీర్తిశేషులు మా తాతగారు పిడతల రంగారెడ్డి గారు ఉన్నారో, అలాగే మా బావగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో, వారిని పుణికిపుచ్చుకొని అన్ని విషయాలలో ఒక పద్ధతిగా, ఒక జాగ్రత్తగా, ఒక ప్రేమగా ఉండేటువంటి వ్యక్తి నా మేనలుడు పిడతల రవికుమార్ రెడ్డి. ఈరోజు ఈ ప్రిన్సెస్ని మా బ్రహ్మంకి ఇచ్చిన తర్వాత నిజంగా ఇంకా ఇక్కడ ప్లే గ్రౌండ్స్ ఉండడం కానీ, క్లాస్ రూమ్స్ చాలా పెద్దగా విశాలంగా ఉండడం కానీ, ల్యాబ్స్ ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఇంకా ఈ యొక్క స్కూల్ యొక్క విధానానికి ఉపయోగపడ్డాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా పిల్లలకు నేను ఒకటే సూచన చేస్తూ ఉన్నాను. మనకు చదువు అనేది జీవితంలో ఒక అంశం, కానీ చదువుతో పాటు సమాజాన్ని కూడా గురించి తెలుసుకోండి. ఈనాడు పిల్లలు ఏ విధంగా ఉన్నారనంటే పూర్వానికి ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసం, ఆ రోజులలో పిల్లలు స్కూల్ అయిపోతే తరగతి గది అయిపోతే తను ఉంటున్నది ప్లే గ్రౌండ్లో ఉంటున్నాడు. ఈరోజు తరగతి గది అయిపోతే బ్యాగ్లో ఉన్న సెల్ తీయడమో, ఇంటికి పోయి సెల్ తీసుకొని ఆడుకోవడమో జరుగుతూ ఉంది. సెల్లులో మనకు కావాల్సిన జ్ఞానం ఉంటుంది, సెల్లులో మనకు అవసరం లేనటువంటి విషయాలు కూడా ఉంటాయి. నేను విద్యార్థులకు కానివ్వండి, వారి తల్లిదండ్రులకు కానివ్వండి, నేను సూచన చేసేది ఒక్కటే. తల్లిదండ్రులైతే పిల్లలు సెల్లులో ఏం చూస్తున్నారో చూడండి. మీరు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి చూసుకుంటూ ఉంటే ఇబ్బంది లేదు, కానీ అనవసరమైనటువంటి వాటి నుంటే మీరు పిల్లల పట్ల జాగ్రత్త వహించి వాళ్ళకి ఇది మంచిది కాదు అని మనం తెలియచెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పటి నుంచే మనం ఇది మంచిది కాదు అని తెలియచెప్పినప్పుడు ఖచ్చితంగా 99% మంది మన పిల్లలు మన మాట వింటారు. అలాగే పిల్లలకు నేను తెలియచెప్పేది ఏంటంటే మీరు మీ జీవితంలో అత్యున్నత స్థాయి లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకునే దానికి మీరు శ్రమించండి. మీ జీవితం సుఖవంతంగా ఉంటుంది. చదువు అనేటువంటిది ఒక మనిషిలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అంటే 12 సంవత్సరాలు, ఇంజనీరింగ్ అంటే 4 సంవత్సరాలు, ఎంబీబీఎస్ అంటే 5.5, 6, అలాగే మళ్ళీ ఎండీ చేయాలంటే ఒక 3, ఏదేమైనా 22 సంవత్సరాలు, ఒక 27 సంవత్సరాలు కష్టపడితే విజ్ఞానం నీ లోపల ఉంటే ఇది ఎవ్వరూ దొంగలించలేరు, మనం తనువు చాలించేంత వరకు. అటువంటి విజ్ఞానాన్ని మీరు పెంపొందించుకొని తద్వారా
మంచి స్థాయిలో ఉన్నత స్థాయిలలో స్థిరపడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులైనటువంటి విద్యార్థులందరినీ నేను కోరుకుంటూ మరి ఒక్కసారి సూర్య విద్యానికేతన్ యాజమాన్యమైనటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు, అలాగే ఒక మనిషి సక్సెస్ వెనుక ఒక ఆడవాళ్ళు ఉంటారని అంటారు. బ్రహ్మానికి నాకు తెలిసినంత మటుకు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వెంకటేశ్వర రెడ్డి కూడా నాకు తెలుసు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాతనే తన జీవితం ద్విగుణీకృతమైంది, తన యొక్క అన్ని విధాలుగా ముందుకు పోగలిగాడనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే వేరే లోకమే లేదు వీరిద్దరికీ, వీరి లోకం ఒక్కటే, అది సూర్య విద్యానికేతన్. పిల్లలకి మంచి విద్య బోధించాలి, పిల్లలను క్రమశిక్షణగా ఉంచాలి, ఫీజుల కంటే వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వీరిద్దరిని, ఎందుకంటే నా బావమరిది ఆ అమ్మాయి వచ్చేసి మా పాప, వారిద్దరిని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తూ రాబో రోజులలో ఈ జిల్లాలోనే నెంబర్ 1 స్కూల్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను థ్యాంక్ యూ వెరీ మచ్ బావగారు. ఎందుకంటే ఈ మాట నేను పదే చెప్పడానికి మా ఇద్దరి అనుబంధం ఈ పదవులు రాకముందు నుంచి మొదలైంది. ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళ దంపతులు మమ్మల్ని ప్రతిసారి వెన్నండి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అంతేకాదు వాళ్ళ ఇద్దరి బిడ్డల్ని మా స్కూల్లో చదివించడం ద్వారా ఈ స్కూల్ యొక్క స్టాండర్డ్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళడానికి వారి యొక్క నిర్ణయం ఎక్కువ మంది తల్లిదండ్రులు నమ్మడానికి ఉపయోగపడిందని నేను సగర్వంగా మీ అందరికీ ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా సోదరి పుష్ప, నాకు అనయ్య ఇన్స్టిట్యూషన్ని స్థాపించాలన్న కోరిక నాకు ఉంది, కానీ నేను ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాను. కానీ అన్నగా నువ్వు ముందుకు తీసుకెళ్తా ఉన్నావు కాబట్టి నాకు సంతోషంగా ఉంది. ముందు ఏదైనా కుదిరితే ఖచ్చితంగా విద్యా సంస్థను స్థాపించే సంకల్పాన్ని నేను నెరవేర్చుకోవాలని కోరికని వెలిబుచ్చింది. బావగారికి చెల్లి మనస్సులో ఉన్న మాటను మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ సిల్వర్ జూబ్లీకి ఒక చరిత్ర ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ డాష్ మీద మిమ్మల్ని ఒక కోరిక నేను కోరబోతా ఉన్నాను. మీరు దాన్ని తీర్చగలిగితే ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి అది స్థిరస్థాయిగా, అలానే అశోక్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఈ ఊరికి శాశ్వతంగా ఒక గుర్తుండిపోతారు అన్న సంకల్పంతో ఒక మనవి చేస్తా ఉన్నాను. దాన్ని పరిశీలించవలసిందిగా కోరుతా ఉన్నాను. మానవత అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ మనకి రాష్ట్ర వ్యాప్తంగా 123 శాఖలు కలిగి ఉన్నటువంటి సంస్థ ఉంది. ఆ సంస్థ గిద్దలూరులో కూడా చాలా బలంగా ఉంది. కుల మత భేదాలకు అతీతంగా ఇక్కడ మనిషి చనిపోయినప్పుడు అవసరమైనటువంటి ఫ్రీజర్ బాక్సులను ఇవ్వడంలో అయితేనే, అలానే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క గృహం నుంచి బరియల్ గ్రౌండ్కి తీసుకురావడానికి వెహికల్స్ అయితేనేమి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. వాటికి ఒక శాశ్వతమైనటువంటి భవనం గిద్దలూరులో లేదు. దానికి ప్రభుత్వం తరఫున ఏదైనా స్థలం కేటాయించగలిగితే ఈ సూర్య విద్యానికేతన్ యాజమాన్యము మరియు అల్యూమిని స్టూడెంట్స్, ఇప్పటిదాకా ఈ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ మరియు మీ ముందున్నటువంటి ఈ 1865 మంది పేరెంట్స్ యొక్క సహకారంతో 2 సంవత్సరాల కాల వ్యవధితో ఆ భవనాన్ని నిర్మింప చేసి దాని ప్రారంభోత్సవం కూడా మీ చేతిలో చేపించాలని నా కోరిక. దాన్ని మీరు మనవి మాత్రమే, ఈరోజే మీరు దాన్ని నిర్ణయం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అది చేస్తే ఈ సూర్య స్కూల్కి మీరు అందించిన సహకారానికి మరియు మీ దంపతుల యొక్క ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్ష 2 ప్రస్ఫుటంగా ఈ గిద్దలూరు నియోజకవర్గం అన్ని దిశల్లా కుల మతాలకు అతీతంగా అందించేటువంటి సర్వీసు అందుతుందని మేము మనస్ఫూర్తిగా వీళ్ళందరి తరపున మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా శాసనసభ్యులు చెప్పినటువంటి అనేక విషయాల్లో విద్యార్థులు చదువుకోవడం మీద ధ్యాసను తగ్గించి సెల్ ఫోన్ని చూడటంలో సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న దాన్ని అక్షర సత్యం. దాన్ని మీరందరూ గుర్తెరిగి మన చేతిలో ఉన్నటువంటి ఒక అణుబాంబు కంటే పవర్ఫుల్ అయినటువంటి ఒక ఆయుధం మన చేతిలో ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోవాలా అన్నది పేరెంట్స్ మరియు టీచర్స్, స్కూల్ యాజమాన్యం ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అంశం. అయినప్పటికీ కూడా చాలా తప్పిదాలు జరిగి చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి.
ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఆ విషయాన్ని నిశ్చితంగా పరిశీలించాలి. అలానే విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. బావగారు చెప్పినట్టుగా బుక్లో బై హార్ట్ చేస్తే ఆ క్వశ్చన్ వస్తేనే రాస్తారు, లేకపోతే రాయలేరు. అలా కాకుండా విషయాన్ని అవగాహన చేసుకున్నట్టయితే తప్పకుండా దాని నుంచి విశ్లేషణ చేయగలుగుతారు. ప్రశ్న ఎలా అడిగినా కానీ ఆన్సర్ చేయగలిగేటువంటి సామర్థ్యాలు వస్తాయి. ఇలాంటి విషయాలన్నీ చాలా విపులంగా తెలియజేసినటువంటి శాసనసభ్యులకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒకసారి మా సోదరిని కూడా ఈ సందర్భంగా విషయం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. బావగారు దానికి ప్రతిస్పందన. నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడే మొదటగా ఒక మాట చెప్పాను. బ్రహ్మానంద రెడ్డి వారి దంపతులు ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపించింది లాభాపేక్షతో అయినా కూడా లాభాపేక్ష కంటే కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో, పిల్లల్ని డిసిప్లిన్డ్గా ఉంచడంలో, అలాగే ఈ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు ఆణిముత్యాలుగా తయారు చేయడంలో ముందున్నాడని చెప్పాను. ఇప్పుడు నేను జనరల్గా నన్ను ఒక మాట కోరుతాడని అనుకుంటే తన యొక్క స్కూల్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాన్ని కోరుతాడేమో నేను అనుకున్నాను. కానీ నేను మొన్న వచ్చినప్పుడు కూడా బ్రహ్మానంద రెడ్డికి చెప్పాను, అతను ఏంటంటే మన సమాజ హితం, సమాజం బాగుండాలి అనేటువంటి విధానం కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి ఇక్కడ ఒక ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చినట్లయితే దాంట్లో అంటే వీళ్ళ యొక్క సభ్యులు అసెంబ్లీ అయ్యే దానికోసం అడిగాడు. నేను ఖచ్చితంగా తహసీల్దార్ నేను పిలిపించుకొని ఎక్కడ అందుబాటులో స్థలాలు ఉన్నాయో నేను కనుక్కొని 100% మానవతా స్వచ్ఛంద సంస్థకి బ్రహ్మానంద రెడ్డి అడిగినట్టు స్థలాన్ని నేను కేటాయిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారు. ఐఎమ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. దిస్ ఈజ్ ఎ యూనివర్సల్ సర్వీస్ టు ది పీపుల్. ఈ దాంట్లో మీ భాగస్వామ్యం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారు. సోదరి ఒకసారి మా అధ్యాపకులకి, విద్యార్థులకి రజతోత్సవ శుభాకాంక్షలు మాత్రమే చెప్పి కూర్చోవలసిందిగా కోరుతాను.